హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సుధా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి ప్లేస్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. దుబాయ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చండి. సో ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదామా మరి? ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడైతే ఈవినింగ్ 5:30 అయిందండి. సమ్మర్ ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయిందండి. చాలా వేడిగా ఉంటుంది. మార్నింగ్ టైంలో అసలు బయటకు రావడానికి కూడా లేదు, మాకు అంత వేడిగా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మనం బ్లూ వాటర్స్ ఐలాండ్కి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి వీళ్ళు సీలో కన్స్ట్రక్ట్ చేశారండి, కాకపోతే మనకి ఇది ఇట్లా కనిపించదు. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ ఐలాండ్ అండి, వీళ్ళు క్రియేట్ చేసింది ఇది. మీరు చూసినట్లయితే అటు ఇటు కూడా సముద్రం ఉందండి. అంతేకాకుండా ఇంకో స్పెషాలిటీ కూడా ఉందండి ఇక్కడ. ద వరల్డ్ లార్జెస్ట్ అబ్జర్వేషన్ వీల్ కూడా ఇక్కడ ఉందండి. దీన్నే ఎయిన్ దుబాయ్ అంటారండి, దుబాయ్ ఐ అని కూడా అంటారు. మీకు చూస్తే స్ట్రైట్గా కనిపిస్తుంది కదా. మనం ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నామండి. ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి. వావ్ కదా, అసలు ఎంత బాగుందో. చాలా బాగా డిజైన్ చేశారు కదండి. మేము ఫస్ట్ టైం వచ్చామండి ఇక్కడికి. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ రావడం అవ్వలేదు. సరే మీకు చూపించినట్టు ఉంటుంది, మేము చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇలా వచ్చాము. చాలా బాగుంది, చాలా బాగా డిజైన్ చేశారు చూడండి ఇక్కడ. ఇంకా లైటింగ్లో ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈవినింగ్ వచ్చాము కదా, నైట్ కూడా చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుందో. దీని కన్స్ట్రక్షన్ వచ్చేసి 2013లో స్టార్ట్ చేశారండి. 2018 నవంబర్లో ఓపెన్ చేశారండి ఇది. వీలు వచ్చేసి ఇంకా ఓపెన్ చేయలేదండి, ఇంకా 2 months పడద్దంటండి. 2 months తర్వాత ఓపెన్ చేస్తారంట.
ఇక్కడ చూడండి #2021 ఉంది. ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. మేబీ నైట్ టైం ఇంకా బాగుండేమో, ఇంకొంచెం లైటింగ్ అయితే ఉంది ఇప్పుడు. నాకు రిష్కాకి ఫొటోస్ అంటే చాలా పిచ్చండి. మా వాడికి అయితే దర్హాకి అస్సలు నచ్చవు ఫొటోస్. ఉండడు కూడా అసలు రమ్మన్నా చాలా ఫోర్స్ చేసి బతిమాలుకుంటే 1-2 ఫోటోలు పోజ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక్కడ వచ్చేసి షాప్స్ అన్నీ అయితే ఇంకా ఓపెన్ చేయలేదండి, కొన్ని మాత్రమే ఓపెన్ చేశారు. బట్ ప్లేస్ వచ్చేసి చాలా బాగుందండి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అలా ఫ్రంట్కి వెళ్తే అక్కడ వుడెన్ బ్రిడ్జ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీద ఉన్నామండి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఆ బిల్డింగ్ చాలా బాగుంది కదా. అది వచ్చేసి ఒక హోటల్ అండి. బ్లూ వాటర్స్ ఐలాండ్ వచ్చేసి మనకి వీళ్ళు సముద్రంలో కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది దుబాయ్ మరీనాకు దగ్గరలో ఉందండి. ఇంకా దీన్ని వీళ్ళు 3 ఏరియాస్ కింద డివైడ్ చేశారండి. ఒకటి రెసిడెన్షియల్, అలాగే రిటైల్ ఏరియా, 3 వచ్చేసి ఎంటర్టైన్మెంట్, బీచ్, క్లబ్స్, హోటల్స్ కింద డివైడ్ చేశారండి వీళ్ళు. చెప్పాను కదా, ఇది ఆర్టిఫిషియల్ ఐలాండ్ అండి. ఇక ఐన్ దుబాయ్ లేదా దుబాయ్ ఐ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చండి ఈ బ్లూ వాటర్స్ ఐలాండ్కి. ఈ బ్లూ వాటర్స్ ఐలాండ్ కన్స్ట్రక్షన్కి వచ్చేసి 6 బిలియన్ దిరామ్స్ అయిందంటే అండి. ఈ ఐలాండ్లో సిజర్స్ ప్యాలెస్ లక్సోరియస్ రిసార్ట్ కూడా ఉందండి. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే మనకి ఒక రోడ్ కనిపిస్తుంది కదా, అది మనం వచ్చిన రోడ్డే అండి. చూడండి, అటు సైడ్ కూడా మనకి సీ కనిపిస్తుంది, అరేబియన్ సీ.
ఇక్కడ కూర్చోడానికి కూడా ఇలా ప్లేస్ ఏర్పాటు చేశారండి వీళ్ళు. చాలా బాగుంది ఇలా కూర్చుని వ్యూ చూస్తూ ఉంటే. అటు సైడ్ ఉన్నాయి, ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఇలా కూర్చుని చూడడానికి. ఇది వచ్చేసి ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చండి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ దుబాయ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ముగ్గురు రెస్ట్ తీసుకుంటున్నారండి, బ్రేక్ టైం అట. చాలా బాగుందండి. అంటే ఇలా ఈవినింగ్ టైమ్స్లో కూర్చుంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది మనకి, చాలా హాయిగా కూడా ఉంటుంది అసలు అలా వ్యూ చూస్తూ ఉంటే. సో నిజంగా ఎక్స్పీరియన్స్ చేయవలసిన ప్లేస్ అండి ప్రతి ఒక్కరు కూడా. Welcome back to my mom's channel. It's me, Sudha. చాలా బాగుంది కదా ప్లేస్. I'm eating cupcake. You want cupcake? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సుధా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. మేము ఇప్పుడు వచ్చేసి దుబాయ్ బ్లూ వాటర్స్ ఐలాండ్లో ఉన్నామండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. నచ్చిందా నీకు? అవును. ఇప్పుడు మీకు ఈ ప్లేస్ అంతా కూడా నేను చూపించేస్తాను. ఇది వచ్చేసి సీలో కన్స్ట్రక్ట్ చేశారండి, కాకపోతే మనకి ఇది ఎలా కనిపించదు. ఇప్పుడు నేను ఈ ప్లేస్ అంతా కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే ఈ ప్లేస్ అంతా కూడా మీరు కూడా చూసేయండి. ఇక్కడ ఏంటి మా డిస్కషన్ అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ ప్లేస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. వాళ్ళకి ఏవేవో డౌట్స్ వచ్చి ఈ ప్లేస్ చూసిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు. నార్మల్గా అయితే వాళ్ళకి పార్క్స్, వాళ్ళ ప్లే ఏరియాస్ ఇలాంటి ప్లేసెస్ ఇష్టము. ఇలాంటి అంటే ప్లేసెస్ వెళ్దామన్నా ఏముంటుంది అంటారు. బట్ ఈ ప్లేస్ అయితే వాళ్ళిద్దరికీ బాగా నచ్చేసిందండి. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి కిందన గ్రిల్ ఒకటే ఇచ్చాడండి. వాక్ చేసేటప్పుడు అయితే రిషిక చాలా భయపడింది. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుందండి. మనకి వాటర్ అంతా కూడా బ్లూ కలర్లో కనిపిస్తుంది. మేము అప్పుడు అనుకున్నాము ఇందుక వీళ్ళు బ్లూ వాటర్స్ అని పెట్టారు, చాలా బాగా అనిపించిందండి. ఇది వచ్చేసి నైట్ వ్యూ అండి. ఇప్పటికు మీరు డే చూసారు కదా, అంటే లైటింగ్ ఉన్నప్పుడు చూసారు కదా. ఇప్పుడు చూడండి బిల్డింగ్స్ లైటింగ్ అవి ఎంత బాగున్నాయో నైట్ వ్యూలో. చాలా బాగుంది కదా వ్యూ అంతా చూడడానికి. ఇది వచ్చేసి డో క్రూజ్ అండి, అంటే లైక్ సీ రెస్టారెంట్లా అనమాట. బాగుంటుందండి, మనం కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఇన్ అవర్స్ కానీ ఉంటుంది. మనకి దుబాయ్ మరీనా నుంచి ఉంటాయి. ఇంకా డిన్నర్ అన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందండి. అంటే మంచి మంచి వ్యూస్ అన్నీ చూడొచ్చు మనం సీ నుంచి. చాలా బాగుంటుంది ఇది కూడా. మేమైతే బ్రిడ్జ్ కింద వరకు వెళ్ళి చూసి వచ్చేసామండి. కిందన హోటల్స్, రిసార్ట్స్ అవి ఉన్నాయి. హోటల్కి సంబంధించిన బీచ్ కూడా ఉందండి. జస్ట్ మేము అలా చూసి వచ్చేసాము. మనం ఇప్పటివరకు ఈ ప్లేస్ అంతా చూసాం కదా. ఇప్పుడు మనం దుబాయ్ ఐ దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాము. అక్కడ ఎలా ఉంటుందో, అక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో అంతా కూడా చూద్దాము. ఇప్పటివరకు మనం బ్రిడ్జ్ మీద చూసాం కదా వ్యూ. ఇది కింద నుంచి అండి. ఇక్కడి నుంచి కూడా వ్యూ చాలా బాగుంది అసలు.
ఇక్కడ వేరియస్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయండి విత్ డిఫరెంట్ డైనింగ్ కాన్సెప్ట్స్తో. ఇక్కడ మీరాస్ అని యాస్టాక్ ఉంది కదండి, వీళ్ళేనండి ఈ బ్లూ వాటర్స్ ఐలాండ్ని కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు. ఇప్పుడైతే మనం ద వరల్డ్స్ టాలెస్ట్ ఫెర్రీస్ వీల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అదేనండి ఐన్ దుబాయ్, మన దుబాయ్ ఐ. చూడండి దగ్గర నుంచి, చాలా బాగుంది కదా. ఇంకా అంతకంటే దగ్గరికి వెళ్ళడానికి లేదండి, క్లోజ్ చేశారు, ఇంకా ఓపెన్ చేయలేదండి. ఇది వచ్చేసి 2 months తర్వాత ఓపెన్ చేస్తారంట. దీని హైట్ వచ్చేసి 250+ మీటర్స్ అండి. ఇది లండన్లో ఉన్న లండన్ ఐ కంటే, అలాగే లాస్ వేగాస్లో ఉన్న రోలర్ కాస్టర్ కంటే పెద్దదండి. దీనిలో 48 కంపార్ట్మెంట్స్ ఉంటాయండి, వీటిని క్యాప్సిల్స్ అంటారు. ఇది వచ్చేసి ఒక్క రౌండ్లో 1900 మెంబర్స్ని అకామిడేట్ చేస్తుందండి. ఒక రౌండ్కి 48 minutes టైం పడుతుందండి. అలానే ఈచ్ క్యాప్సిల్స్ కూడా గ్లాస్తో తయారు చేశారండి. ఇంకా వీటిలో LED స్క్రీన్స్ కూడా ఉంటాయండి. ఈ LED స్క్రీన్స్లో దుబాయ్ అట్రాక్షన్స్, ప్రమోషన్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయండి. ఇదంతా కూడా మీరు ఇంతకుముందు డే వ్యూలో చూసారు కదా, ఇదంతా కూడా నైట్ వ్యూ అండి విత్ లైట్స్తో. ఇదంతా కూడా నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, రెసిడెన్షియల్ ఏరియా అండి ఇదంతా కూడా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే. ఈ ప్లేస్ మీ అందరికీ బాగా నచ్చిందా, బాగా ఎంజాయ్ చేశారా? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడైతే వీడియోని పోస్ట్ చేస్తానో అప్పుడు మీకే డైరెక్ట్గా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీరే డైరెక్ట్గా వీడియోస్ని చూసేయచ్చు. ఓకేనా? మళ్ళీ కొత్త వీడియోలు కలుద్దాం. అంతవరకు బాయ్, సీ యూ.